ఇక మనం ప్రధానంగా 9 గ్రహాల్లో మనం చెప్పుకున్నటువంటివి 7 గ్రహాలు అనగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. ఇప్పుడు మనం శని గ్రహం గురించి తెలుసుకుంటాం. సహజంగానే శని గ్రహము అంటే చాలామంది భయపడేటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు. నాకు ఏలినాటి శని నడుస్తుంది, లేక అర్ధాష్టమ శని, అష్టమ శని, శని పట్టింది, శని నన్ను బాధ పెడుతుంది, శని పీడిస్తుంది, శని యొక్క కాలంలో నేను ఉన్నాను అనేటువంటి ఒక రకమైనటువంటి భయంతో కూడినటువంటి పదాలను మనం ఎక్కువ మంది జనాలు వాడుతూ ఉంటారు. సహజంగానే శని భగవానుడు ఈయన కర్మకారకుడు, ఈయన కష్టాలను ఇచ్చేటువంటి వాడు కాదు. మన జాతక చక్రములో అనేక జన్మలతో మనం కూడినటువంటి ఈ జీవితంలో చేసినటువంటి పాపకర్మలు ఏవైనా ఉంటే ఆ కర్మలన్నింటినీ కూడా తొలగించడానికి, ప్రక్షాళన చేయడానికి ఈయన మన జీవిత కాలంలో అష్టమ శనిగానో, అర్ధాష్టమ శనిగానో, ఏలినాటి శనిగానో వస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే రుణాలను మన దగ్గర నుంచి ఆయన తీర్చుకోవడానికి వస్తాడు. అనగా రుణ విమోచన కోసమే శని భగవానుడు మన జీవితంలో ఆయన యొక్క ప్రధాన భూమిక పోషిస్తాడు. కనుక శని భగవానుడు మనకు మన జాతక చక్రంలో 4వ శనిగానో, 8వ శనిగానో, లేక 12, 1, 2వ శనిగానో వచ్చాడు అంటే మనం ఒక విధంగా సంతోషించాలి. ఎందుకు అంటే మనం గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చుకుంటున్నాం, రుణ విమోచన అవుతోంది. అది తీరిపోతే ఇక మనం ప్రశాంతంగా సంతోషంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. కనుక ఈయన కర్మకారకుడు. నువ్వు చేసేటువంటి పనిని ఈయన ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తాడు. ఆ పనిని చేసేస్తే ఈయన సంతోషిస్తాడు, పనికి తగినటువంటి ఫలితాన్ని అందిస్తాడు. కనుక శని భగవానుడు మీరు అనుకునే విధంగా ఆయన చెడ్డవాడు కాదు. శని బాధ్యతను కలిగినటువంటి వాడు, కష్టానికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు. ఇప్పుడు మనం చూసేటువంటి వ్యవసాయ రంగంలో రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, దినసరి కూలీలు కానీ, అలాగే కొంతమంది యూనిఫామ్ వేసుకునేటువంటి ఫ్యాక్టరీల్లో, పరిశ్రమల్లో పనిచేసేటువంటి చిన్నసరి ఉద్యోగులు కానీ, వాహనాల్లో పనిచేసేటువంటి డ్రైవర్లు, కండక్టర్లు, వీళ్ళందరూ కూడా, ఈ మున్సిపల్ ఆఫీసుల్లో పనిచేసేటువంటి వారు కానీ, ఈ రోడ్లలో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు కానీ, వీళ్ళందరూ కూడా ఈ శనితత్వాన్ని కలిగి ఉంటాడు. ఈయన కాస్త మెల్లదనాన్ని కలిగి ఉంటాడు, తొందరపాటు ఉండదు, కాస్త సోమరతనం కలిగి ఉంటాడు, కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటాడు, నిరంతరం కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటాడు. అటువంటి వాడి శని భగవానుడు. జాతక చక్రములో మకర రాశికి, కుంభరాశికి ఈయన ఆధిపత్యం వహిస్తాడు. అలాగే మనకు ఈ శని భగవానుడు ప్రధానంగా ఈయన తులారాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతాడు, మేషరాశిలో నీచబడుతూ ఉంటాడు. శని భగవానుడు 8వ భావంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మన రాశి చక్రం నుంచి 4వ భావంలో ఉన్నప్పుడు కానీ, లేక మన చక్రానికి 12వ భావంలో కానీ, లేకపోతే జన్మరాశిలో కానీ ద్వితీయంలో ఉన్నప్పుడు శని దోషంగా సహజంగా మనము పరిగణిస్తూ ఉంటాం, భావిస్తూ ఉంటాం. ఈ శని భగవానుడికి నిర్దేశించినటువంటి నవరత్నాలలో రత్నము నీలము. ఈ నీలాన్ని ధరించడం వల్ల కుడి చేతి మధ్యవేలుకు కానీ, ఎడమ చేతి మధ్యవేలుకు కానీ ఈ శని భగవానుడికి సంబంధించినటువంటి నీలాన్ని బ్లూ సఫైర్ ఈ రత్నాన్ని కన్నా ధరిస్తే కొంతవరకు అది మనకు శని నుంచి ప్రక్షాళన అనగా శని దోష నివారణకు అవకాశం ఉంటుంది. శనికి నిర్దేశించినటువంటి ధాన్యము నల్ల నువ్వులు. వాటిని మనం దానం చేయడం కానీ, ఇతరత్ర కార్యక్రమాలకు ఉపయోగించడం వల్ల కూడా కొంతవరకు శని దోషం నుంచి బయటపడతాం. అలాగే నువ్వుల నూనెతో శనేశ్వర స్వామికి అభిషేకం నిర్వర్తించడం వల్ల కూడా మనం శని దోషం నుంచి కొంతవరకు మనం తీవ్రతను తగ్గించుకోగలుగుతాం. నల్లటి రంగు అనగా నీలపు రంగును కలిగి ఉంటాడు ఈయన శని భగవానుడు. శనివారం ఈయనకు నిర్దేశించినటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఈ శని భగవానుడికి సంబంధించిన ఆలయాలు కూడా మనకు చాలా వరకు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అటువంటి ఆలయాలకు వెళ్ళవచ్చు. అటువంటి ఆలయాలకు వెళ్ళలేని వారు అనగా మన జాతక చక్రంలో శని బాగా లేనప్పుడు, లేకపోతే ఈ అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దోషం ఉన్నప్పుడు మనము శనివారం రోజు శివాలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించిన, శివునికి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేసిన, అలాగే వయోవృద్ధులకు సేవ చేసిన, గోవులకు ఆహార పానీయాలు అందించినా సరే ఈ శని దోషం నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ కానీ, సుందరకాండ పూజ కానీ, వడమాల పూజ కానీ చేసి సుందరకాండ పారాయణం చేసిన, ఈ రకంగా గోవులకు ఆహార పానీయాలు అందించినా కూడా శని దోషం నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. కనుక శని కర్మకారకుడే కానీ కష్టాలను ఇచ్చేటువంటి వాడు కాదు. కనుక శని తత్వాన్ని అర్థం చేసుకుంటే శని భగవానుడు మనకు ఎలాంటి ఇబ్బందిని, బాధను కలిగించడు.